మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం దర్బారు సేవలు నిర్వహిస్తూ దర్బారు సేవలు జరగబోయే కార్యక్రమాల గురించి, అలాగే స్వామివారి అన్న ప్రసాద నిమిత్తము మరియు టెంపుల్ ఎక్స్పాండ్ విషయంలో ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. భూదానంలో పాల్గొన్నట్లయితే సాధారణంగా మనము కేవలం మినిమం 111 రూపాయలు చొప్పున, ఏ 111 రూపాయలు మీరు ఇచ్చిన డబ్బుల్లో వెచ్చించి భూమిని కొంటారో ఆ భూమిలో ఎన్ని రేణువులైతే ఉన్నాయో అంతకాలం మానవుడికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, భూదానం చేసినట్లయితే ఇటు 7 తరాలు అటు 7 తరాలు మోక్ష ప్రాప్తిని పొందుతాయి. అంటే మనకంటే ముందు 7 తరాలు, మన తర్వాత 7 తరాలకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అయితే అన్న ప్రసాదార్థం ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు మూలకుల గోత్రం సుమన్ ప్రియాంక 500 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. చండీశ్వర గోత్రం శ్రీ గణేష్ మొబైల్స్ అండ్ మూర్తి అండ్ సన్స్ వారు 500 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. పండల గోత్రం కీర్తి శిష్యులు హనుమంతరెడ్డి గారి జ్ఞాపకార్థం 501 రూపాయలు సమర్పించారు. బైరెడ్డి గౌతమ్ కీర్తి శిష్యులు సుభద్ర గారి జ్ఞాపకార్థం కీర్తి శిష్యులు సుభద్ర గారి జ్ఞాపకార్థం 501 రూపాయలు సమర్పించారు. జనపల్లి గోత్రం కీర్తి శిష్యులు పాపయ్య కమలమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేందర్ గారు 500 రూపాయలు సమర్పించారు. చందకుల గోత్రం సంజయ్ గారు వైష్ణవి పెళ్లి రోజు స్వతంత్రంగా పెళ్లి రోజు స్వతంత్రంగా 501 రూపాయలు సమర్పించారు. చేకుళ్ళ గోత్రం అశోక్, లలిత, స్వరూప, మైథిలి 500 రూపాయలు సమర్పించారు. అలాగే ఈరోజు భూదాన్ నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు జలేశ్వరి గోత్రం ఎం నందిని వెంకటనారాయణ గారు 512 రూపాయలు భూదాన్ నిమిత్తం సమర్పించారు. శ్రీనివాసరెడ్డి గారు 550 రూపాయలు భూదాన్ నిమిత్తం సమర్పించారు. ఉప్పల గోత్రం రాజా రామ్మోహన్ గారు 1000 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. కౌండిన్య సగోత్రం కృష్ణరాజు రమా శ్రీదేవి గారు 500 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. ఎలిశెట్ల గోత్రం దుబ్బా రాజయ్య గారు 555 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. పాండోళ్ల గోత్రం దీపక్, శాంతి, పట్టాభిరామ్, మల్లికార్జున 505 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. మన్యమత కులంబాచి గోత్రం మక్తాల రాము, రజని 10,000 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. అష్టగిరి నాగగోత్రం దివాకరన్, హరిహరన్, రాగిణి, రఘువరన్ 511 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. శ్రీవత్స గోత్రం మరకత శ్రీ లక్ష్మీ గణపతికి వారు 500 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. చిదురుకల గోత్రం భూపతి భాగ్య
భాగ్యలక్ష్మి గారు 1100 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. శుక మహర్షి గోత్రం పోగుల శ్రీనివాస్, సంతోష, అలేఖ్య, అభిజయ్, విష్ణుతేజ్ 1116 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. సాధుల స్తోత్రం దీపక్ వాణి 1100 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. భారద్వాజ్ స్తోత్రం మీనా స్వామినాథన్ 500 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. కౌండిన్య గోత్రం శాలిని అనురాగ్ 1111 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. పగిడిపల్ల గోత్రం హరీష్, ప్రవళిక, ఆశ్రిత్, గోకుల్, ప్రణయ్ 1116 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. హే ప్రభు, మరకత శ్రీలక్ష్మీ గణపతి భూదానార్థం అన్నదానార్థం ద్రవ్యం దత్తా తస్సర్వే జనానాం మనోవాంఛాఫల సిద్ధి ద్వారా ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తైస్తైః సంసూచ్యమాన సర్వారిష్ట నివారణార్థం మమ బాహ్య అభ్యంతరలు మాం దృశ్య శత్రుభిః ప్రవృత్తిభిః క్రియమాణ కరిష్యమాణ మంత్రయంత్ర మంత్రశల్య విషమూలిక చూర్ణ ప్రయోగాది అభిచారిక క్రియాధిజనిక సర్వోపద్రవ దుష్టాభిష్ట పీడ పరిహారార్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. సుజాజమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై స్మృగవర్ధనాం. నమో నమో భగవతే జ్ఞానమానోన్నాం కేతురు ససాదే చక్రే భాగం దేవేభ్యో విగతాత్యాయం ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః శతమానం భవతి జగాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. జై మరకత శ్రీలక్ష్మీ గణేశ, జై మరకత శ్రీలక్ష్మీ గణేశ.